అంటిస్తే కానీ ఇది ఆనమవుతుంది పాపకి నీళ్ళు ప్రేమలకి వేసుకుంటారు కదా, ఆయన పొయ్యి గాలి కంటించుకునే రాదు. పొయ్యి అంటిమంటే పోతాను, 10 పూలు పోతాను, పొయ్యి అంటిస్తామని. పప్పు విజులు వచ్చా, నువ్వు పోయేలాగా క్యారెట్ కట్టాలి అమ్మకి అనమాట, సర్ది కట్టాలా. మా నిన్న వీడియోలోనా నిన్నను మనం పెట్టాం కదా, ఆ వీడియోలో నువ్వు మాట్లాడవు కదా మరి రొట్టెలు చేసేటప్పుడు వీడియో, ఆ వీడియోలో అందరు నీ గురించి కామెంట్ చేశారు. బాగా మాట్లాడదేదా అమ్మ, ఎక్కువ ఎప్పుడు మాట్లాడవు కదా, రొట్టెలు చేసినాక అందరం తిందాం రండి అని పిలిచేదే, వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందంట మన సబ్స్క్రైబర్స్లో, అంటే కామెంట్ చేశారు అట్లా. జొన్న రొట్టె చేస్తున్నంట వాళ్ళమ్మ, అది కూడా శబ్దం కాకుండా చేస్తున్నంట. కానీ అప్పుడు పెద్దలు ఇంకా మనం వాళ్ళ వెనక్కి నేర్చుకున్నారు కదా, వాళ్ళు ఇట్లా తిప్పే దాంట్లోనే ఇసురుము చేస్తారనమాట. ఇప్పుడు మనం బయట కాబట్టి తప్పు వినపడతారు. సాయంకాలం గాను మన పల్లెటూరులో బాగా వినిపిస్తుంది అనమాట రొట్టెల సౌండ్, ఒక్కోరింట్లో నుంచి ఒక్కో శబ్దం. ఇంకా ఇంట్లో లేదానికి లేదు, ఇంకా అందరు చేసుకుంటారు అనమాట. అన్నము పప్పు ఉరిమిండి చేసుకున్నా రాత్రి మాత్రం కంపల్సరీగా కూరగాయ రొట్టె కంపల్సరీగా ప్రతి ఒక్క ఇంట్లో రొట్టెలు లేదానికి లేదు. అందరికి శుభోదయం చెప్పమా. అందరికీ శుభోదయం. అందరూ బాగుండండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. అందరూ మీరు బాగుంటే మేము బాగున్నట్ల. దేవుడు మంచి ఆరోగ్యం మీరు మీకు కానీ మాకు కానీ ప్రతి ఒక్క కుటుంబాలకు కూడా దేవుడు శాంతిని సమాధానం దయచేయమను. గాలి పడుతుంది కాబట్టి గ్లోకి పొయ్యి అంటించుకునే రాదు. పొయ్యి అంటిస్తే రొట్టెలు చేస్తుంది, కూరగాయలు చేస్తుంది. ఎట్ల పొయ్యి మీద గ్యాస్ మీద అయితే అట్లా చేస్తాం, కానీ ఏమంటే పొయ్యి అంటించుకునే రాదు కాబట్టి పొయ్యి అంటిస్తామని. నీకు టైం అవుతుందిలే అమ్మ, పోదరంగా అంత మాత్రం అంటుకున్నా నేను అంటిస్తాలేండి. అంటుకుంటుంది ఏమంటే ఇప్పుడు ఎండలు ఉండవు కాబట్టి, ఇంకా ఈ వర్షం పడింది కదా. ఏమమ్మా మనరాలకి పొద్దున్నే నీళ్ళు కాబెడతావు అనుకుంటూ పోతారు అందరూ. ఇంకా ఇప్పుడు అంటిస్తే ఇంకా ఏమో లేస్తుంది, లేచి పాలు పోసి నీళ్ళు పోస్తే అది ఆరలేదని. మా అమ్మకి ఎంత తొందర అంటుకుంటుంది పోయి, నాకు ఎందుకు అంటుకోదో అర్థమే కాదు. చిప్పలు పడుతుంది గ్లోరీ పోయి అంటిస్తుంది. కెట్టలు పోయి వ్యాయామం ముట్టించుకుంటుందేమో ఇప్పుడు. మాకంటే కెట్ల మీద చేసి అలవాట, సన్నగా ఏడబెట్టి అంటుకుంటుంది. గాలికి కొంచెం బాగా దాపుల కాడ ఇట్లా అంటుకులన్నీ తీసుకెళ్తే అంటుకుంటుంది. పెడితే గాలికి వెళ్ళారు. మరి నేను రాత్రి పోయి నేనే అలికింది. చూడమ్మ మరి నీళ్ళు బాగా పెట్టుకుంటా మారుకుంటే బాగుంటుంది పోయి. పోదురామా, టైం అవుతుంది నీకు. టైం అయ్యే కదమ్మా పనికి. పోతే సాయంత్రం 5 గంటలకు వస్తాము. ఇప్పుడు పోతే పొద్దున్నే పోతే మధ్యాహ్నం కంతా వస్తారు. వస్తాము. అందుకోసం తొందర ఆ పిల్లకి నీళ్ళు పోసి. సరే, చిన్న పిల్లలకి కానీ అందరూ పోయండి నీళ్ళు. సరేలేమ్మా, పోయిరామా. బాయ్ అంట. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇంకా కొన్ని సరుకులు అయితే అయిపోయాయంట, అవి ఏమేమి అయిపోయాయి నాకు కూడా తెలియదు. సో టౌన్కి వెళ్తున్నాను, వచ్చేటప్పుడు తీసుకురావాలి కాబట్టి సో అడుగుదామని చెప్పేసి. రాకూడదు అక్కడ. ఓకే కొంచెం బార్డర్ ఉంది కదా, బార్డర్ క్రాస్ చేయకూడదు అనమాట. అంటే నేను బయటకి ఆటికి పోను, వస్తే కానీ ఇంటికి ముందుకు వస్తాను. అది కూడా పొద్దున పూట రాత్రి పూట అయితే వస్తాను, ఎండ పొద్దులు అసలుకే రాను. ఇంకా అందరికైతే గుడ్ మార్నింగ్. ఇంకా కాయగూరలు అయితే అన్నీ అయిపోయావు అనమాట. ఇంట్లోకి ఇక క్యారెట్ అట్లాంటివన్నీ అన్నీ పోతాడు కదా ఈ టైం అప్పుడు. ఇంకా అన్ని కాయగూరలు తీసుకొస్తే రాత్రి పొద్దున పూట కానీ చపాతి అట్లాంటివి తింటే బాగుంటుంది అని. ఇంకా క్యారెట్, ఎర్రగడ్డ, దోసకాయ ఇట్లాంటివన్నీ తీసుకోరా. ఆకుకూరలు కొన్ని తీసుకొస్తే ఫ్రిడ్జ్లో పెడితే రోజు ఒకటి చేసుకుంటాం అనమాట. ఇంకా ఇక్కడ పోతే మార్కెట్కి పోయినాకే వస్తాయన్నమాట ఇటుకి కాయగూరలు. పొద్దున పూట ఈ టైం అప్పుడు పోతే ఇటు దొరుకుతాయి అవి. ఇంకా ఒక బ్రెడ్ ప్యాకెట్, బన్ ప్యాకెట్. పాపకి ఏమన్నా అయిపోలేదా? పాపకి అన్నీ ఉండాలి. శుభ్ర పౌడర్ అన్నీ ఉండే. శుభ్ర పౌడర్ ఒక డబ్బా ఉండదు. ఓ 10 డబ్బాలు తెచ్చేసి సరిపోతుందా? వద్దులే.
ఏమో ఇన్ని అయిపోయాయి చూడండి మొత్తం బన్ను అన్నుండే బ్రెడ్ ప్యాకెట్ అనింది ఒకటి అన్నీ అయిపోయినా ఏవి లేవు ఒకటి ఉంది అది తప్ప మరి అన్ని ఉండాలి ఇది ఒకటి లేదు అన్నట్టు చెప్తాను అనమాట అందుకే క్లియర్గా అడిగితే సో బాగుంటుంది అని చెప్పేసి అడుగుతున్నా ప్యాకెట్ తీసుకోరా ఫస్ట్ కాయగూరలు బన్ ప్యాకెట్ వెజిటేబుల్స్ కాయగూరలు పోతావు కాబట్టి వాడు బాగుంటారు ఫ్రెష్గా ఉండేది జ్యూస్ తీసుకోరా ములక్కాయలు అయితే ములక్కాయలు తీసుకోరు వాళ్ళకి తీసి సో ఇది మొత్తానికి మార్కెట్లో తాజా ఉంటాయి అనమాట ఈ టైం అప్పుడు ఇంకా కొంతసేపు ఉన్నాక రాత్రి పూట అట్లా మాసాల పూట పోతే అన్ని కొన్ని కుప్పలు పెడతారు మన మాడోళ్ళు పోతే మంచిగా చూసేసుకొని వస్తాం ఇట్లా వాళ్ళు చూస్తే తొందర మోసం చేయాలనిపిస్తుంది వాళ్ళకి అందుకనేసి ఫ్రెష్ బేరాలు ఆడలేను ఫ్రెండ్స్ నేను ముందుగా ఫస్ట్ బేరాలు ఆడి చేయాలంటే నాకు అంత ఓపిక ఉండదు సో అడిగినా కూడా తక్కువ బేరం చేస్తాను అనమాట సో ఓకే మొత్తానికి ఏదో ప్రయత్నం చేసి అయితే తెస్తాను ఓకే వెజిటేబుల్స్ బన్ను ఇంకైతే చెప్పినట్లు శుభ్ర పౌడర్ సో ఇదే మొత్తానికి లేకుంటే వద్దు ఇంకా అన్ని అంటే డబ్బులు మ్యాక్సిమం ట్రై చేస్తాలే ఓకే ట్రై చేయాలి కదా ఫ్రెండ్స్ ఏమన్నా లేకుండా కాయగూరలో తీసుకురా చాలు సో ఇది చూడండి డబ్బా లిస్ట్ అందుకే కిందికి రమ్మా అని అడిగాను సో మీ మీద చెప్తే మీకు కూడా అర్థమైపోతుంది కదా ఏమేమి లేవు అని చెప్పేసి పాప అయితే నిద్రపోతుంది అనమాట నీళ్లు పోయడానికి అయితే గ్లోరీ నీళ్ళు కూడా కాగబెట్టింది ఇంకా పొయ్యిలు ఇక్కడ రాత్రి అయితే ఆ టైం అప్పుడు అల్లికి ఎరవని తీని పెట్టింది అనమాట పొయ్యిలు పూసింది వాన వస్తుందేమో నాకు గాలి ఎసురుతుండది వాన వస్తుందేమో అండి ఇంకా అట్లా ఆ టైం అప్పుడు అయితే పొయ్యిలు పూసి ఎరవని తీని అసలు రాత్రి వర్షం రావాలి కానీ రాలేదు మళ్ళీ మొత్తానికి హ్యాపీ పొద్దున కూడా మాడ ముచ్చుకోనుండే పడుతుందేమో అనుకుంటే కానీ పడలేదు ఇంక వర్షం అయితే ఇంకా గ్లోరీ అయితే ఉప్మా చేసిందనమాట ఉప్మా అయితే తినాలా ఈ టైం అప్పుడు ఇంకా ఉప్మా కానీ ఉప్మా రవ్వ గంజి కానీ సేమియా పాయసం కానీ అట్లాంటివే తినాలన్నమాట ఎక్కువ కారం ఉండేవి కూడా తినకూడదు కదా అందుకనేసి ఇంకా గ్లోరీ ఉప్మా అయితే చేసింది చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారనమాట ప్రమిళక్క మీ అమ్మ రాలేదు ఎందుకని నిజంగా మా అమ్మకి హెల్త్ చాలా బాగలేదంట అంటే నేను కూడా ఫోన్ చేయలేదు నాకు కూడా కొంచెం కోపం ఉండే అనమాట ఇంకా రాదు కదా మా అమ్మ నన్ను చూడండి ఇంకా అని అనుకునింటి సండే మా పెద్దనాయన కూతురు వచ్చి నన్ను చూసిపోయిందనమాట పోయిన తర్వాత ఫోన్ చేస్తే లేకపోయి మీ అమ్మకు చాలా బాగలేదంటే ఫోన్ ఇయ్యక అంటే నాకు నన్ను కూడా శాత కాదు కాళ్ళు ఫుల్ వాపులు వచ్చేవి అందుకనేస్తే రాలేదమ్మా అని చెప్పింది సరేలే అని నేను కూడా బాధపడతాను అనమాట ఎందుకు నాకు వచ్చినప్పుడే నీకు రావాలా అని నేను కూడా మా అమ్మని తిడితే ఆ టైంలో కూడా లేదులే అమ్మ నన్ను కాస్త హెల్త్ బాగాలేదన్నప్పుడు హెల్త్ దానికి సంబంధం లేదు చెప్పింది ఎవరికైనా ఉంటుంది కదా ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా రావచ్చు అంతే చూస్తే కొంచెం బాగుంటుంది కదా ఇప్పుడు చాలా మంది అడుగుతారు మీరే కాదు ఇట్లా పోయేవాళ్ళు అట్లా పోయేవాళ్ళు ఏమమ్మా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళవా ఈడే ఉండవా అని అంటారు నాకైతే పర్లేదులేండి గ్లోరీ చేస్తుంది మా అత్త చూసుకుంటుంది హ్యాపీ కానీ చాలా మంది ఆడపిల్లలకు ఉంటుంది కదా మా అమ్మ రావాలా చూడాలనేది నాన్న కూడా అట్లా అనుకునింటి మూడు పెట్టుకునింటి అనమాట అసలు మా అత్త ఫోన్ చేసి మాట్లాడి మీ అమ్మకి ఎట్లుండదంటే కూడా మాట్లాడడం లేనా అని అంటుంటే ఇంకా ఆదివారం ఉండి సండే రోజు ఫోన్ చేసి ఇట్లా బాగాలేకున్నందుకే రాలేదు ఇంకా ఈరోజు మా అమ్మ వాళ్ళ ఊరికి పోతుందంట పోయి అక్కడే కొన్ని రోజులు ఉండి బాగా అయిన తర్వాత మీ ఊరికి వస్తానని చెప్పింది ఇంకా అప్పుడు సర్లే అంటాను అంటనమాట మన సబ్స్క్రైబర్స్ అడుగుతుంటారు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే చెప్తున్నానులేండి సో అదే అబ్బా మొత్తానికి సో వాళ్ళ అమ్మకి చాలా హెల్త్ ఓకే సో హెల్త్ చాలా బాగాలేదనమాట సో అందుకే నేను అప్పుడే ప్రేమలో ఇబ్బంది పెట్టద్దు బాగుంటే వచ్చేదేలే ఎందుకని నేను చెప్పాను సో తనకి ఇప్పుడు తెలిసిందేమో నాకు ఎప్పుడో తెలుసు సో అందుకే సో ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు కదా ఇప్పుడు తనకి హెల్త్ బాగుంటే వచ్చేదే కానీ తన హెల్త్ బాగాలేదంటే తనకే నడవడానికి లేదు సో ఇక్కడ వచ్చి ఏం చేస్తారు చెప్పు అందులో వచ్చి ఇంకా ఆడపిల్లలు ఉంటే కొంచెం ఏదైనా చేసి పెడతారు ఇంక మగ పిల్లలు చేయలేరు కదా ఇంకా తాను కూడా అట్లే ఇదే చూడండి ఆడపిల్లలు ఉంటే ఏంటంటే ఇంత మనకి ఏదైనా కష్టకాలంలో ఆడపిల్లలు మనకు చేదోడు వాదోడుగా పని చేస్తారు తల్లికి ముఖ్యంగా తల్లికి పని తప్పుతుంది సో తల్లికి పని తప్పితే ఇంకా అంతకంటే అదృష్టం ఉండదు చెప్పండి మగ పిల్లలు ఉంటే రాను వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి భార్య వచ్చేంత వరకు పని పెరుగుతూనే ఉంటుంది కానీ మగ పిల్లలు ఉన్నోళ్ళకి బట్ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం పని తక్కువ అవుతుంది తల్లికి తక్కువ అవుతుంది ఇల్లు నీట్గా ఉంటుంది సొంత సంసారం చాలా బాగుంటుంది సో ఇప్పుడు అదే చూడండి ఆడపిల్ల ఉన్న ఆడపిల్ల ఇక్కడ ఇచ్చింది సో ఇప్పుడు లేరు కాబట్టి చేసి పెట్టేటోళ్ళు వాళ్ళ అమ్మ అక్కడికి వెళ్ళింది అనమాట సో చెప్పింది ఇంకా అప్పుడు ఇంకా సర్లే అని నేను ఊకైతే అనమాట నాకేమో ఫుల్ కోపం ఇంకా రాలేదు నెల అవుతుంది నన్ను వచ్చి చూడు కూడా చూడలేదు అనేసి మా అత్త ప్రతిరోజు అనేది అనమాట ఫోన్ చెప్పడంలా మీ అమ్మతో మాట్లాడి ఎట్లుందో ఏమంటే ఎట్లా ఉండలేక అని నేను లోపలికి పోతుంటాను అనమాట బాధపడుకుంటా ఇంకా మన సండే చెప్పిన తర్వాత నేనే ఇంత కోపం అవుతుంది కదా అని ఎవరి మీద కూడా ఎంత కోపం వస్తుందో తర్వాత ఏదైనా నిజం తెలిసిన తర్వాత అంతే బాధపడతాం సో ముందు ఎవరి మీద కోపం పడకూడదు తొందరపడి చూడండి ఇంకా మా అమ్మ వాళ్ళ తరపు నుంచి అయితే ఇంకా మా అక్కలు మా పెద్దనాన్న కూతుర్లు వచ్చి చూసిపోతున్నారు కానీ నేనైతే వాళ్ళని వీడియో తీయలేదు ఎందుకంటే కొంతమంది వీడియోలో కనిపించాలని భయపడతారు ఇంకో సిగ్గుపడతారు అనమాట అందుకనేసి తీయలేదు ఇంకా మా అవ్వ తినింది ఉప్మా తిని పైసలు కావాలా నీకు ఎంత ఇచ్చింది చెప్పు ఎంత ఇది 2 లోట్లు
ఒకటేలే డాడీ అట్లా మడుపు ఒక్క లోటేలే నువ్వు తినేసే, నువ్వు లాలిపాప అందరు కాజు చూపేద్దాయిరా. మామిడికాయలు తినద్దు. ఫ్రిడ్జ్ లోనమన్నా వాళ్ళు వచ్చినప్పుడు మామిడికాయలు తెచ్చింటే మమ్మల్ని పండుకుని ఉంటాం కదా, కళ్ళు మూసుకుని ఉంటే బెడ్షీట్లో పోయి తింటుండే. ప్రిన్స్ అమ్మకి చాలా ఇష్టం మామిడికాయలు తిన్నందుకు అట్లా వేడిగులలో వచ్చేసినాయి చూడు. ఈడొకటి టాబ్లెట్లు ఇంకా 3-4 రోజులు అయిందనమాట. గ్లోరీ వేసింది, ఇంక తగ్గింది కొంచెం మేలు. లేకుంటే కానీ చాలా లావు ఉండే. ఎంత నొప్పి ఉంటావు అనుకుంటే మన చిన్న ఇట్లా కానీ చిన్నది అయితేనే ఎంత నొప్పి ఉంటుంది. అంత నొప్పి ఉన్నా కూడా తగ్గదు చూడండి అల్లరి. ఇద్దరుగా తర్వాత ఐస్ క్రీమ్లు వస్తాయి. ఇంటి కట్టుకు వచ్చినప్పుడు కొనుక్కుందరు, అంగడికి పోకూడదు. ఒక 10 రూపాయలు ఉంటే ఇంకొక 10 రూపాయలు ఎక్కువ ఉండకూడదు చూడండి. స్కూల్ తెరుస్తారు, క్రేన్స్ అవన్నీ కొనుక్కునే పెన్సిల్, బుక్స్. ఇంకెన్ని రోజులు లేవు ప్రశస్త, ఈరోజు 2 కరెక్ట్ 10 రోజులు. ఇంకా 10 రోజులే ఉండేది చూడు. ఇప్పుడు 10 రోజులు ఓపెన్ అయితే బుక్స్, కొత్త బుక్స్, స్కూల్ ఫీజు, బ్యాగులు, షూస్, కొత్త యూనిఫామ్లు చిన్నగా అయిపోయినాయి. అవి యూనిఫామ్లు పెద్దవి తీసుకోవాలా. మనకి ఇంకొకటి ఇప్పుడు కొత్తది పట్టిస్తే అది బాగా కొంచెం నీట్గా ఉన్నప్పుడు అవి వేయచ్చు. వర్షం పడినప్పుడు పాత వేసి పంపించినా కూడా పర్లేదు అనమాట. ఇంకోటి మా ప్రైజ్ని చేరిద్దామా వద్దా అని ఆలోచనలో ఉండాము మేమైతే. కరెక్ట్ ఏజ్ అనమాట మా ప్రైజ్ అమ్మకి. ఇప్పుడు జూలై 11 వస్తే కరెక్ట్ 4లో పడుతుంది అనమాట. 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 4లో స్టార్ట్ అవుతుంది. గ్లోరీ ఏమంటుంది, ఇదే వయసే కరెక్ట్ కదా వదిన, ఈ టైం అప్పుడే చేరిస్తే బాగుంటుందని గ్లోరీ చెప్తుంది. అది మేమేమంటే చిన్నగా ఉండదు కదా అని ఆలోచన చేస్తాం. మరి ఎట్లయితుంది అవులేమ్మ అని అంటుండం అనమాట. ఎట్లయితుందో మా ప్రశస్తకి ప్రిన్సీకి అయితే ఇంకా స్కూల్ తెరిచే లోపల వాళ్ళ కటింగ్లు నేర్చుకొచ్చి వాళ్ళు నీట్గా తయారు చేయాలి. ఎట్లయినా చూడండి, ఇంటికాడ ఉండే నల్లగేరా, స్కూల్కి వెళ్ళినప్పుడే నీట్గా ఉంటుండ్రి. ఇంట్లో ఉంటే కదా అసలు ఈటికి ఉరుకులు ఆడతారనమాట ఎండలో. అందుకే అట్లా అయినారు చూడండి. ఇంకా ప్రశస్త వాళ్ళు కటింగ్లు చేపించి వాళ్ళకి బ్యాగులు, బాటిల్స్, క్యారెట్ గిన్నెలు అయితే ఉన్నాయిలేండి. మన సబ్స్క్రైబర్స్ మన అక్క అయితే పంపించినవి. ఇంకా వాళ్ళకి బ్యాగులు అట్లాంటివన్నీ కొనిచ్చే షాపింగ్ ఒకరోజు పోయి వస్తే ఒక పని అయిపోతుంది అనమాట. వాళ్ళకి అన్నీ రెడీ పెట్టాలి. ఇంకా స్కూల్ తెరిచేపటికి అన్నీ రెడీ పెడితే ఇంకా స్కూల్ ఓపెన్ అనేసరికి ఇంకా బ్యాగులు తగిలించుకొని పోయే పనే ఉండాలన్నమాట. ఓ ఫ్రైజ్ నువ్వు టీషర్ట్ వేసుకొచ్చుకో పోమ్మా అని అది ఇంటికే ఓ జలదారులు పొంగుతున్నాయమ్మా. అంగడికి వెళ్ళి కొనుక్కొచ్చేసాము మేము. ఇంకోటి ఏంటంటే ఇంకా ఐరా ఆల్రెడీ తింటూ ఉంది కాబట్టి ఇంక మళ్ళీ వస్తే ఎక్కువ అవుతారు మంది. ఇది కూడా కొనుక్కొచ్చిన వాళ్ళు పొద్దున వెళ్ళి జ్యూసులు, లాలీపాపులు కొనుక్కొచ్చుకున్నారు. సో అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు మేము అంగడికి అని. సవ 10 రూపాయలు ఇచ్చిన 4 రూపాయలు కొంచెం చేంజ్ ఉంది, అందుకంటే కొంచెం అయితే వచ్చేస్తాను. వచ్చేస్తారా చూడమ్మా, తెచ్చుకున్నప్పుడు ఏదో బంగారు తెచ్చుకున్నట్టు బంగారు భాగ్యం అని అట్లా బిస్కెట్లు అని కడుపు నిండుతావుల ప్రసెస్ అవన్నీ. లేదంటే లాలీపాపులు కావాలంటే ఆ కొట్లు లేవండి, వాళ్ళు పక్కన కొట్టుకెళ్ళేది జెల్లీ అంట. సో ఓకే అప్పుడు మొత్తానికి ఇది చూడండి మా పిల్లలు గోలా. సో ప్రైమరీ తెచ్చేది ఉంది. సో వీలైతే తెస్తాను నేను కూడా మ్యాక్సిమం అన్ని గుర్తు పెట్టుకొని వెజ్జెస్ బన్ను కదా అంతే కదా. వీలైతే షుగర్ పౌడర్ ఇంకా ఉండదులే, అయిపోయినాక తెచ్చుకుందాంలే. మీరే తినండి అమ్మ పండ్లు. ఏం పండ్లు అవి? నల్ల ద్రాక్షలు అంటారు అవి. ఓకే, ఎవరు ఇచ్చిరే? ఓకే 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 1 minute. ఓమ్మా చెప్పు మా ఏంది ఏంది? సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంట్లోకైతే కొన్ని సరుకులు అయితే చెప్పాను. ప్రేమలో లిస్ట్ చెప్పింది కదా, లిస్ట్ అయితే తీసుకొచ్చాను. మరి ఏమేమి తక్కువ వచ్చిందేమో తనే చెప్తుంది, ఒకసారి అయితే అడుగుతాను. ఏమైనా తక్కువ ఏంటో చెప్పురా మిస్ అయిన ఐటెంలో. ఏది మంచిగా ఏదో మహానటి సినిమా వస్తుంటే చూసుకుంటూ కూర్చున్నారు. ఎంతసేపు నీళ్ళు కూడా కాగి చల్లగా అవుతున్నాయేమో, నేను ఈ మూవీ కోసం అట్లే అయినా వద్దురా, సినిమాస్ చాలా బాధ అనిపిస్తుంది. వద్దు బాధ వేస్తుంది, కానీ ఆమె ఒకప్పుడు అట్లా బతికింది కదా అని ఆమెను చూసి మంచితనం నేర్చుకోవాలి అంతే. ఇంకా అన్ని కాయగూరలన్నీ తీసుకొచ్చాడు ప్రతాప్. అయితే దొండకాయలు చేసుకున్నాడు గ్లోరీ, బాగుంటది. అన్ని పాపాకులో తెచ్చినారా? సరిపోతాయా? సరిపోతాయి.
అవన్నీ దాంట్లో సగం కుళ్ళిపోతాయేమో తినకుండానే. ఉల్లిపాయలు అన్నీ చేస్తాను చూరమ్మ. కాకరకాయలు, క్యారెట్ ఒకరోజు, బెండకాయలు ఒకరోజు. ఏమేం చెప్తాను చూడు, కాకరకాయ, బెండకాయ, దొండకాయ, క్యారెట్, ఎర్రగడ్డ, దోసకాయ, అదేంది చెప్పిన ములక్కాళ్ళు, ములక్కాయలు తీసుకో, కొత్తిమీర, మెంతికూర, అల్లము, బ్రెడ్ ప్యాకెట్. బాగా తీసుకొచ్చేలో గుర్తు చేస్తా. నాని వరకు వస్తాడో రాడా అనుకుంటే ఎంతసేపు అవుతుందో ఏమో వచ్చే లోపల అనుకుంటే ఇంక అన్నీ తీసుకొచ్చాను. ప్రతాప్ అయితే అన్నీ తీసుకొచ్చాడే. ఈ అమ్మ చూడు కాయగూరలు తీసుకొచ్చి నాకు మామిడికాయ తీసుకొచ్చలేదు. మామిడి పళ్ళు మీద అవి నీళ్ళం పండ్లు తీసుకొచ్చాడా, తీసుకొని తింటారు. నా నాలుగు ఇట్లా ఏదని చూపిస్తారు అందరికి. కలర్ చేంజ్ చేయదని. బ్రెడ్ నాకంటే ముందు మా చిన్న పాప ఎక్కువ తింటుంది. హాయ్ చెప్పు అందరికి. అక్కోళ్ళకి లేదు, నీకు ఒక్కదానికి ఇస్తాను. ఏడుస్తారు, నువ్వు వీడియో తిని మరి. ఇంకా ఫ్రెండ్స్ మా ఈ చిన్న చిన్న వీడియో అయితే ఈసారి. సో ఇంకా ప్రమిళ అయితే ఇంకా ఈరోజు నుంచి అంటే వెజిటేబుల్స్ అయిపోయి ఒక రోజు అయిందిలేండి, అంతే వన్ డే గ్యాప్. సో ఈరోజు అయితే తెచ్చాను అనమాట. సో ఇంక మొత్తానికి చిన్న చిన్న విషయాలతో, చిన్న చిన్న సరదా మాటలతో ఈరోజు అయితే బ్లాగ్ అయితే గడిచిపోయింది. సో ఓకేనా, ఇది అనమాట ఈరోజు వీడియో అయితే. మరి ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా, మంచి వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్.